నాన్ వేసిన చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాం, చాలా తప్పుగా మాట్లాడుతున్నాం. హిందువులు రేపులు చేస్తున్నారా? సనాతన ధర్మంలో స్త్రీలకు స్వేచ్ఛ లేదా? స్త్రీలను దేవతలాగా పూజించేది, కొలిచేది ఒక్క సనాతన ధర్మంలోనే. ఇంకా చాలా మాట్లాడావు. సీతాదేవి, ద్రౌపది దేవుని మీద రేపులు జరిగినాయా? ఎవరని చెప్పింది? మహాభారతం కంప్లీట్ సిరీస్ చేసిన ఛానల్లో పెట్టుకున్నావు కదా, ప్రపంచ యాత్రికుడు అనే ఛానల్లో, కేవలం డబ్బుల కోసం. దాంట్లో ఎక్కడైనా ఉందా ద్రౌపది దేవి మీద రేపు చేశారనేసి? సీతాదేవిని అపహరించినందుకు పవనపుత్రుడు లంక మొత్తాన్ని కూడా అగ్నిలో పులిమాడు. గొప్ప రాక్షసరాజైన రావణాసురుడు సీతాదేవిని అపహరించిన కారణంగా కుక్కజాముని తీసి వచ్చాడు. ఇక్కడ రావణాసురుడు సీతాదేవి చిటికని వేలు కూడా టచ్ చేయలేదు. అలాగే ద్రౌపది దేవి యొక్క వస్త్రాన్ని లాగినందుకు ఎంతోమంది, లక్షలాది మంది యుద్ధంలో అయితే కుక్కచావు అయితే చచ్చారు. రేపు నీ బతుకు కూడా అంతే. ఇంకా ఏదో అంటున్నావు, గరికిపాటి గారిని కోస్తాను పొడుస్తాననేసి. నువ్వు ఇండియా వస్తే రేపొద్దున నీకు నీది ఎవడు కొయ్యకుండా అయితే చూసుకో చాలు. గరికిపాటి గారి యొక్క తలలో వెంట్రుకలు ఉంటాయి, తెల్లింటుకలు. ఆ వెంట్రుకంత లేదు నీ బతుకు. నువ్వు గరికిపాటి గారిని కోస్తాను, పీగుతాను అంటున్నావు. రేపు ఇండియా వస్తే నీ పరిస్థితి ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఇప్పుడు నువ్వు తిడుతున్న ఈ హిందువులే నిన్నైతే అందరం ఎక్కించింది. అదే హిందువులు నిన్నైతే అతపాతానికి అయితే తొక్కుతారు. ఆ సమయం అయితే వచ్చేసింది. అంత దూరం అయితే ఏమీ లేదు, నీ పతనం మొదలైంది. ఇదైతే నువ్వు గుర్తుపెట్టుకో. ప్రతి హిందువు కూడా వీడినైతే అన్ఫాలో చేయండి, అన్సబ్స్క్రైబ్ అయితే చేసి మింగండి. కొంతమంది ఇప్పటికీ కూడా వీడేదో ఆడవాళ్ళ హక్కుల కోసం మాట్లాడేస్తున్నాడు, ఆడవాళ్ళ కోసం మాట్లాడేస్తున్నాడు అనుకుంటూ సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరికీ తెలిసిన పచ్చి నిజం ఏంటంటే, 14 సంవత్సరాల అమ్మాయితో 1000 రూపాయలు ఇచ్చి పడుకున్న ఎదవీడు. మొత్తానికి 14 years అమ్మాయిని వేసానంటావు. అబ్బా మామూలుడు కాదు అన్న, 14 years అమ్మాయిని లేపి దిగావు. ఇలాంటి వాడు ఆడవాళ్ళ హక్కుల కోసం, ఆడవాళ్ళ కోసం మాట్లాడుతున్నారంటే నమ్ముతున్నారు మీరు పిచ్చోళ్ళు. వీడు కేవలం ఒక ట్రెండింగ్ టాపిక్ మీద ఏదో ఒక వీడియో చేసి 4 బూతులు మాట్లాడేసి డబ్బులు సంపాదించుకోవడమే వీడి యొక్క ఎజెండా. ఆడవాళ్ళ హక్కులు కాదు, ఆడవాళ్ళ రక్షణ కూడా వీడికి అవసరమే లేదు. వీడిని కంప్లీట్గా ఎక్స్పోజ్ చేయాలి. వీడిని అయితే కంప్లీట్గా అన్సబ్స్క్రైబ్ చేయండి, అన్ఫాలో చేయండి. హిందూ అని చెప్పుకునే ప్రతి ఒక్కరు కూడా ఈయనైతే అన్ఫాలో చేయండి, అన్సబ్స్క్రైబ్ చేయండి. హిందువులు అంటే ఏంటికి ఖచ్చితంగా చూపించండి.